చట్టాల్ని ఉల్లంఘించిన వారికి మాత్రమే కాకుండా ఎవరైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద కూడా రెడ్ బుక్ ఖచ్చితంగా అమలవుతుందని చెప్పేసి చెబుతున్నారు నారా లోకేష్ గారు. ఏదైతే నిన్నటి రోజున ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్కి సంబంధించినటువంటి సిబిటి కంప్రెస్డ్ బయోగ్యాస్ సంబంధించినటువంటి ప్లాంట్లు ఓపెన్ చేశారో ఆ నేపథ్యంలో స్థానికంగా కొంతమంది వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అటు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఇంతవరకు రెడ్ బుక్ అంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడైనా ఎవరైనా కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మాత్రం ఇది అమలవుతుందని చెప్పేసి చెప్పారు నారా లోకేష్ గారు. కానీ నిన్నటి రోజున చూసుకుంటే తాజాగా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే పెట్టుబడుల విషయాల్లో కావచ్చు, ఈ యొక్క కంపెనీల స్థాపనలో కావచ్చు, ఇటువంటి విషయాలపై దుష్ప్రచారం చేసిన వీటిని అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు? నారా లోకేష్ గారు మంత్రిగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో విమర్శలు చేస్తున్నారో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ నాయకుల గురించి అభివృద్ధికి అడ్డుపడొద్దు అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆ అభివృద్ధికి అడ్డుపడుతున్నారో రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా గతంలో రెడ్ బుక్ అంటే గతంలో ఎవరైతే అవినీతి చేయడం జరిగిందో, ఆరోపణలు ఎదుర్కోవడం జరిగిందో వాళ్ళని ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అనేది ఇప్పుడు కొంత ఇది అయిపోయింది. అంటే రెడ్ బుక్ని చూసి భయపడుతున్నారు అనేది, గుండెపోట్లు వస్తున్నాయని కూడా మనం వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఎందుకంటే ఒక సంవత్సర కాలం పాటు వారు ఇచ్చిన హామీలు ఏంటి, వారు నెరవేరుస్తున్నది ఏంటి, వారు నెరవేర్చలేకపోతే ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వాళ్ళతోటి పనిచేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు ఆరోపణలు చేయడం ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, హామీలు అమలు చేయట్లేదు, ఇలాంటి ఆరోపణలని. ఎందుకంటే సంవత్సరం కూడా పూర్తి కాలేదు ఇప్పటివరకు. ఇదే లోకేష్ని చాలామంది వైసీపీ నేతలు చాలా నీచంగా మాట్లాడడం కూడా జరిగింది. అసలు 2014-19 మధ్యలో ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీ ద్వారా దొడ్డిదారిని వచ్చి మంత్రి అయ్యాడనే ఆరోపణలు కూడా వైసీపీ సీనియర్ నాయకులు అంటే రాజకీయాల్లో అనుభవం ఉన్న పెద్ద నాయకులు కూడా విమర్శించడం. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న లోకేష్ యువగలం పేరిట ప్రజలను కలవడం జరిగింది, ప్రజలతో మమేకం కావడం జరిగింది, ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎప్పుడు గెలవని మంగళగిరి సీట్ని ఏదైతే వీళ్ళు ఛాలెంజ్ చేసి నువ్వు ఎప్పుడు దొడ్డిదారిని వచ్చావని చెప్పడంలో అదే మంగళగిరి సీట్ను గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రివర్గంలో కీలకంగా భావించే విద్యాశాఖను, ఐటీ శాఖను నెరవేరుస్తున్నాడు. దాన్ని చూసుకుంటూ జరుగుతుంది. నీకు ఎప్పుడైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విద్యాశాఖలో కానీ అక్కడ కానీ ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే అక్కడ జరుగుతున్న పనుల విషయంలో కానీ అక్కడ జరుగుతున్న విషయాల్లో కానీ విమర్శలు చేయొచ్చు, లేకుంటే దాన్ని సలహాలు ఇవ్వచ్చు, నిలదీయచ్చు. కానీ ఇప్పటివరకు వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో అవినీతి ఉందా, అక్రమాలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదనే విమర్శ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సందర్భంలో వస్తున్న పెట్టుబడులు ఆగిపోతే ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరు ఇలాంటి వాటికి పాల్పడ్డా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వైసీపీ నాయకుల్ని మాత్రం హెచ్చరించడం జరిగింది లోకేష్. ఓకే, మరి ఇప్పుడు ఏదైతే అభివృద్ధికి సంబంధించి కూడా దుష్ప్రచారం చేసినా వదిలిపెట్టనని చెప్పేసి చెప్పుకుంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏదైనా దుష్ప్రచారం ఇప్పుడు ఒక్కొక్కరుగా 6 నెలల కాలం పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కక్ష సాధింపు చర్యలు లేకుండా ప్రభుత్వం నడవడం జరిగింది. చాలామంది కూటమి ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేయడం జరిగింది. మేధావులు మీరు వచ్చి 6 నెలలు అయింది, ఇప్పటివరకు వైసీపీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇంత అవినీతి చేసినా మీరేం పట్టించుకోవట్లేదా అనే విమర్శ కూడా కొంతకాలం ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇటీవల మనం ఒక 2-3 నెలల కాలంలో చూసుకున్నట్టయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ వారందరూ కూడా ఒక్కొక్కరు బయటికి రావడం జరుగుతుంది. ఇప్పటికే 1-2 మినిస్టర్స్ అరెస్ట్ అవ్వడం జరిగింది. విడుదల రజని ఇప్పుడు ఆమె ముందస్తు బెయిల్ అప్పుడు అప్లికే చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరు అవినీతి అంటే చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం అనేది కొంతమేరకే దాంట్లో ఇనిషియేట్ తీసుకుంటుంది. పూర్తిగా లేదంటే ఏమవుతుందంటే కక్ష సాధింపు చర్యగా భావించే అవకాశం ఉంటుంది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం జరిగిందో ఆ విషయంలో దాదాపు ప్రజలంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. అంటే
ఏదైతే కక్ష సాధింపు ధోరణి లేకుండా ఉండే విధంగా చేయడం జరిగింది. అందుకే అభివృద్ధిని అడ్డుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అభివృద్ధిని అడ్డుకున్న ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఆ ట్రోల్స్ విషయం కూడా చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ హెచ్చరికను కనీసం బాధ్యతాయుతంగా ఉండే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ స్వీకరించాలి. అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాల్సిన బాధ్యత అయితే ప్రతిపక్షానికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.